ఓపెన్ చేసుకోవడము. ఈవెన్ ఐటీ కంపెనీసే మా దాంట్లో ఇంత షేర్ ఉంటుంది, ఇంతకే వస్తుంది, కొనండి, యూ కెన్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ షేర్స్ అని చెప్తుంటాం కూడా ఐటీ ఎంప్లాయీస్ కి ఈ ట్రేడింగ్ మీద ఎక్కువ మక్కువ చూపడానికి కూడా ఆస్కారం ఇస్తుంది. అవును. సో ఇలా వాళ్ళకి ఏంటంటే తెలిసి తెలియకుండా ఈ ట్రేడింగ్ అనేది కంప్లీట్ గా నాలెడ్జ్ తెలియకుండా అందులోకి వెళ్ళడము, తర్వాత ఓన్ గా వాళ్ళే డెసిషన్స్ తీసుకోవడము, ఎవరితో డిస్కస్ చేయకపోవడం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఇలా జరుగుతోంది, నాకు ఇంత అమౌంట్ పోయింది అనేది మీరు ఇనీషియల్ టైంలోనే మీరు కానీ అక్కడ స్టాప్ చేసినట్లయితే అది ల్యాక్స్లోకి వెళ్ళదు. సో ఇలా ఎవరితో డిస్కస్ చేయకపోవడము, లేదు అంటే ఎవరినైనా హెల్ప్కి రీచ్ అవ్వలేకపోతున్నారు. అంటే వీఆర్ దేర్, మేము ఇక్కడ ఉన్నాము అంటే మాకైనా కాల్ చేయొచ్చు, ఎవరినైనా రీచ్ అవుట్ అయ్యి ఒక ఎక్స్పర్ట్స్ ద్వారా మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళు కానీ చెప్పినట్లయితే దెన్ వీ క్యాన్ అది స్కామ్ అని కానీ ట్రాప్ అని కానీ మేము చెప్పగలుగుతాం. కానీ వాళ్ళకి ఏమీ తెలియకుండా వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ దే హ్యావ్ లాస్ట్ 30 lakhs 40 lakhs పోయిన తర్వాత వచ్చి మాకు అప్పుడు చెప్పిన తర్వాత మేము ఏం చేస్తాం, ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి అప్పుడు వస్తున్నారు. 30-40 lakhs అయిపోయిన తర్వాత అన్ని లోన్స్ తీసేసుకొని, ఇప్పుడు మరి 30-40 lakhs ఆయనకి లోన్ ఉందంటే ఎన్ని యాక్సెస్ ఉంటుంది, ఒక 4 క్రెడిట్ కార్డులు, ఒక 2 పర్సనల్ లోన్లు, ఒక 2 ఫోన్ లోన్ యాప్స్. ఇటువంటి సిచ్యువేషన్ లో పూర్వం ఐపీ అనేది ఒకటి బాగా అవైలబుల్ ఉండేది, ఈ రోజుల్లో అది సాధ్యమే లేదండి. ఎందుకంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇది మీకు ఏదైతే జరుగుతుందో అది మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ లైఫ్ పార్ట్నర్ తెలియట్లేదు, అలా కూడా చేస్తున్నారు. ఎప్పుడైతే తెలిస్తుందో భయం ఉంటుంది బోత్ ద పార్ట్నర్స్, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ మెన్ అండ్ ఉమెన్ అని చెప్పట్లేదు, ఇద్దరు పార్ట్నర్స్ కి కూడా తెలియకపోవడం వల్ల భయం అనేది ఉండట్లేదు. సో దానివల్ల ఏంటంటే ఎలా ఓలా కవర్ చేద్దాము అని ఇంకొన్ని మిస్టేక్స్ చేయడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళని అలా డెట్ ట్రాప్, అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ హౌ, అంటే అంత వెల్ సెటిల్డ్ ఉన్న వాళ్ళు కూడా డెట్ ట్రాప్ లోకి ఎలా పడిపోతున్నారు అంటే ఒక్క మిస్టేక్ చాలండి. There is one single mistake is enough so to make you into the debt trap. So మిగతావన్నీ ఫాలో అయిపోతూ ఉంటాయి. ఇక అవన్నీ కూడా ఇక ఒక మిస్టేక్ ని కవర్ చేయడానికి ఇంకొక మిస్టేక్, సో ఒకటి అంటే అక్కడ డబ్బులు పోయాయని కదా అని ఈయన ఇంకొక దగ్గరకు వచ్చి మళ్ళీ ట్రేడింగ్ లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ డబ్బులు సంపాదిద్దామని దాన్ని ఏదో కవర్ చేద్దామని ఇంకో 10 లక్షలు 20 లక్షలు పోగొట్టుకోవడం. సో ఇవన్నీ కూడా ఈ డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఇది ఒక టైప్ ఆఫ్, అంటే నార్మల్ పీపుల్ అంటే ఇలాంటివి ఏమీ చేయకుండా కూడా డెట్ ట్రాప్లోకి వెళ్ళిన ఇంకొక సంఘటనలు ఎలా ఉంటాయంటే ఈఎంఐస్ అంటే నీడ్స్ వాంట్స్, ఈ వీటి దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏది వాంట్ ఏది నీడ్, దేనికి మనము ఈఎంఐకి తీసుకొని వెళ్ళాలి అనే దాని మీద మనం ఒకసారి మీ శాలరీ కానీ మీరు చూసుకున్నట్లయితే మీరు 30 to 40% వరకు, అంటే 30% 40% మీకు నీడ్స్ ఉంటాయండి. అంటే డే టు డే రెంట్లు కట్టుకోవటం కానీ, పెట్రోల్కి కానీ, ఇవన్నీ మన డే టు డే లైఫ్ని మనము కంటిన్యూ చేసుకోవడానికి మీరు మీ శాలరీలో 40% వరకు వాడుకోవచ్చు. సో ఆ తర్వాత 20% ఏదైతే ఉందో అది మీరు సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. మిగతాది 30% ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు మీ వాంట్స్కి వాడాలి. బట్ ఇక్కడ more than 50% ముందు వాంట్స్ కావాలి, తర్వాత మిగతాది రిమైనింగ్ మన నీడ్స్ గురించి ఆలోచిస్తాం. అసలు మన నీడ్స్కే సరిపోవట్లేదు అని బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళు చివరికి ఏమవుతుందంటే పిల్లల స్కూల్ ఫీజులు కూడా క్రెడిట్ కార్డు మీద కట్టేంత, అంటే అది నీడ్ యాక్చువల్గా. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడం కానీ, ఏదైనా వెళ్ళి ఇంటికి సరుకులు తీసుకురావటం కానీ, ఇవన్నీ ఏంటి నీడ్స్. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఈ వాంట్స్ అనే దాంట్లోకి వెళ్ళారో ఈ నీడ్స్కి కూడా అప్పు చేయాల్సి వస్తుంది. సో దట్ ఈజ్ ఏ ఫస్ట్ రెడ్ ఫ్లాగ్. ఎప్పుడైతే మీరు నీడ్స్కి కూడా అప్పు చేస్తున్నారో ఖచ్చితంగా రెడ్ ఫ్లాగ్ మనకు అర్థమైపోతుంది. మన ఫైనాన్సెస్ అనేవి పర్ఫెక్ట్గా లేవు, ఏదో తప్పు జరుగుతుంది అనేది మీకు అట్లీస్ట్ యూ షుడ్ రియలైజ్ దట్. మనకి మిస్టేక్ జరుగుతుంది అనేది అప్పుడే అర్థమైపోతుంది. ఏంటి మన డే టు డే వాటికి కూడా క్రెడిట్ కార్డు లేకపోతే అప్పు చేయకపోతే గడవట్లేదు అంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎక్కడ మనం నీడ్స్ వాంట్స్కి మనం మిక్స్ అయిపోతున్నామో గమనించి అక్కడ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎవ్రీవేర్ వీ హ్యావ్ ఎ లిమిట్ అనేది మనమే సెట్ చేసుకోవాలి. సో కంపారిజన్స్ అంటూ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఎంత మనీ ఉన్నా సరిపోదు. సో వీ హ్యావ్ టు కీప్ అవర్ బడ్జెట్, మన బౌండరీస్లో మనం ఉండాలండి. ఎవరితోని కంపారిజన్స్ లేవు, ఎందుకంటే ఎవ్రీ పర్సన్ లైఫ్ ఈజ్ వెరీ యూనిక్. మాకు ప్రతి ఒక్క క్లయింట్ చాలా డిఫరెంట్. ఒక క్లయింట్తో ఒక క్లయింట్ సంబంధం ఉండదు. ఎవ్రీ వన్ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. సో వాళ్ళు ఏదో చేశారు కదా అని మీరు ఎలా చేస్తాము, మనం ఎలా చేస్తాము. సో ఫస్ట్ దే నీడ్ టు అండర్స్టాండ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ఏ లిమిట్స్ టు అవర్ బడ్జెట్. అసలు బడ్జెట్ ఎంతమంది వేసుకుంటున్నారు?